ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేస్ లార్డ్. యేసు ప్రభువా, మేము తలంపులో పాపులమై ఉన్నాము, చూపుల్లో పాపులమై ఉన్నాం, వినడంలో పాపులమై ఉన్నాం, మాటల్లో పాపులలో ఉన్నాం, ప్రయత్నంలో పాపులమై ఉన్నాం, క్రియల్లో పాపులమై ఉన్నాం, ప్రవర్తన అన్నిటిలో పాపులమై ఉన్నాం. పాపము జీవిత కాలం అంతట్లో పాపము గనుక మమ్మను క్షమించుము అని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసు ప్రభువా, మేము తలంపులో పాపులమై ఉన్నాము, చూపుల్లో పాపులమై ఉన్నాము, వినడంలో పాపులమై ఉన్నాము, మాట్లాడడంలో పాపులమై ఉన్నాము, క్రియల్లో పాపులమై ఉన్నాం, ప్రయత్నంలో పాపులు ఉన్నాం, జీవితకాలం అంతటా పాపులమై ఉన్నాం గనుక మమ్మల్ని క్షమించుము. పాపమును జయించుటకు శక్తి దయచేయము. ఆమెన్. మా శరీరంలో పాప ఫలితాలు జబ్బులు ఉన్నవి, వాటిని పరిహారము చెయ్యము. నీవు కలుగు చేసిన శరీరము నువ్వు కలుగు చేసినట్లు లేదు. ఆలోచనలో పొరపాటు, చూపుల్లో పొరపాటు, వినడంలో పొరపాటు, మాటల్లో, ప్రయత్నాల్లో, క్రియల్లో జీవితకాలం అంతా పొరపాట్లు ఉన్నాయి. పొరపాట్లే కాదు, జబ్బుతో శరీరము చిక్కిపోవచ్చున్నది గనుక స్వస్థత దయచేయము. ఆమెన్. మా ఆత్మకు కూడా కలంకం ఉన్నది గనుక స్వస్థత పరచుము. మా ప్రాణము ఎప్పుడు పడితే అప్పుడు మరణముకు లోనగు నీ ప్రభావముల వలన మమ్మను రక్షించుము. ఆమెన్. ప్రభువా, యోనా నీ సన్నిధి నుండి పారిపోయినప్పుడు సముద్రము మీద గొప్ప తుఫాను కలిగి ఉన్నది. అప్పుడు వాడ నాయకులు ఎవరు దేవుళ్ళను వారు ప్రార్థించండి అని ప్రార్థించారు. అలాగే మేము మా దేవుడైన నిన్ను ప్రార్థిస్తున్నాం. పిశాచి మా ఇతర బైబిలు ప్రాణుల ద్వారా దండెత్తినది గనుక నిన్ను వేడుకొనుచున్నాము. ప్రభువా, మేము మాకు కనపడని వారితో ఎలాగ చెప్పవలెను అని ఉన్నది గనుక సెలవిమ్ము. అయ్యలారా, అమ్మలారా, బాలికలారా, ఆర్య సమూహముల వారు మమ్మను లేకుండా చేయుచూస్తున్నారు. మీరు వారికి చెప్పండి, మేమేమి చేసినాము. క్రైస్తవ మతము ఇండియాకు ఎన్నో మేళ్ళు చేసినది. మీరు వారితో చెప్పి వారి వల్లే మీటింగులు పెట్టి మా పక్షముగా మాట్లాడండి, మా పక్షముగా ప్రతి కదులు వెయ్యండి. ప్రభువా, నువ్వు కలుగు చేసిన ఇండియా భూమి విడిచి మేము ఎక్కడికి పోగలము? పోతే వారు కూడా తొలివేస్తారు గనుక కృపా కొరకు ప్రార్థించండి. ప్రభువా, మా విరోధులందరికీ జ్వరము రప్పించి మంచము పట్టించి మళ్ళీ లేవకుండా చెయ్యుము గాని ఆ సమయంలో నువ్వు వారి తప్ప తెలియగలిగేటట్టు బోధించుము. నేను ఆకాశమును భూమి మానవ సంతని కలుగజేసి ఉన్నవాడను అని చెప్పుము. కానీ మరణము వారి దరి చేరనీయుకుము. వారికి రక్షణ మార్గము చూపించుము. నీలో కానీ మతములో కానీ బైబిల్లో కానీ ఏదో దోషములు లేదు అని చెప్పుము. నమ్మకం పోయినా చెప్పుము. సంగతి తెలుసుకొనని వారు తెలుసుకుంటారు గనుక బోధించుము. 200 ఏండ్ల అనగా తోమ ఇండియాకు వచ్చిన కాలము నుంచి నీ బోధకుల వల్ల మా దేశమునకు వర్తమానమును వినబడుచున్నది. అయితే వారు ఆ బోధల వల్ల మేలు పొందక మాకు కీడు ఆలోచిస్తున్నారు. నువ్వు ఊరుకుంటున్నావు. నీ ఉద్దేశము మంచిదై ఉండవలెను. మాకు అంతగా తెలియదు. అది పూర్వకాల భక్తులు దేవా ఊరుకోవద్దు, శత్రువులు చెలరేగుచున్నారు అని ప్రార్థించగా మేము కూడా అట్టి ప్రార్థన చెయ్యవచ్చును అని చెప్పి గ్రంథంలో రాయించినావు కదా, గనుక చేస్తున్నాము. వారి నాశనమునకు కాదు, వారి రక్షణ కొరకు జ్వరం వ్యాధి వారికి మహోపకర సాధనమై ఉండునట్లు దీవించుము. వారి స్వజనుల్లో మా దేశస్థుల్లో మా ప్రార్థన అవసరమైన వారే, మా బోధ కలవలసిన వారే ఆలకించుము. ఆమెన్. ఓ ప్రభువా, వారికి రహస్యమైన వ్యాధి కానీ బాధాకరమైన వ్యాధి కానీ రానియకుము. జ్వరము ఈ రెండిటిని సంబంధించినది ఏమి అనుకోకుండాము జ్వరము
మేము అనుకోకుండాము జ్వరము శిక్ష కాదు. మాకున్న శ్రమలు గూర్చి ప్రార్థించండి. పరలోక పరిశుద్ధులను మేము కోరుచున్నాము గాని మా గురించి వారు చెయ్యు ప్రార్థన కూడా ఆలగించుము. ఆమెన్. రక్షకుడ కార్య సహాయకులకు దేవదూతలకు కూడా మా కొరకు ప్రార్థించండి, సహాయము చెయ్యండి అని వారికి కూడా ప్రార్థన అట్టి పెట్టుకుంటాము అని మా గూర్చి వారు చెయ్యునదియు ఆలగించుము. ఆమెన్. యేసు ప్రభువా, మాకున్న శ్రమలను గూర్చి మా దేశములోని క్రైస్తవుల సోదరులకు విదేశీయులైన అమెరికా, ఐరోపా మొదలగు దేశములకు ఉన్న క్రైస్తవ సోదరులకును అభిమానులకును ఆయా మిషనరీకి తెలియజేయుకుందుము. అప్పుడు వారు మా కొరకు ప్రార్థన చేయుదురు. ఆ ప్రార్థనలు నేర్చుము. ఆమెన్. మా దేశ నాయకులు కొందరు క్రైస్తవ మతముల వలన మన దేశములకు మేలే జరిగినది, ఇంకనూ జరుగుచున్నది. దానిలోనే మేమందరము చదువుకొని పైకి వచ్చుచున్నాము. అది మనకు కేడిము ఇవ్వవలేదని వివరముగా చెప్పుచున్నారు. ఇది మిగిలిన వారికి నచ్చుటలేదు. కీడు చూచుచున్నవారు గాని వారికి నచ్చేటట్టు కీడేయు కలుగుకుండునట్లుగా సహాయము చెయ్యమని ప్రార్థించుచున్నారు. ఆమెన్. ప్రభువా, మా విరోధులకు ఈ మాట చెప్పేటట్టు మాకు ధైర్యము దయచేయము. అది ఏమిటంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వాసము పడకుండా ఆయన మమ్మును రక్షించుము. ఒకవేళ ఆయన రక్షింపకపోయిన రాజా, నీ దేవదూతలను మేము పూజింపనీయు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపనీయు. తెలుసుకొనుము. దానియేలు 3:17-18. ప్రభువా, నీ ప్రజలు నాశనము చేయుటకు ఐగుప్తులు ప్రయత్నం చేసిరి గాని వారి జ్యేష్ఠపుత్రులు నశించిరి. వారి పట్టణములు ఎర్ర సముద్రంలో పడి మునిగి నశించిరి. మన శత్రువులు అలాగో నశించకుండా వారికి జ్ఞానోదయము, రక్షణ, జీవంతముందు మోక్షభాగ్యము దయచేయుము. ఐగుప్తులను నీవు చంపలేదు, వారి మూర్ఖత్వము వారిని చంపెను. ఈ కథ మా శత్రువులకు చెప్పుము తండ్రి. ఓడలోకి రండని 120 ఏండ్లు నోహాను బోధించగా వారు పెడచెవిని పెట్టి నందున దాని వలన వారు జలప్రాయములు నాశనం అయిపోయాయి. అలాగో మన శత్రువులు నాశనం కాకుండా కాపాడము ఓ తండ్రి. కొందరిలో విరోధులు ఉన్నారు, ఇతర శత్రువులు ఉన్నారు, అన్ని మతములో శత్రువులు ఉన్నారు, హాని చెయ్యని శత్రువులు ఉన్నారు. అయితే ఆర్య సమాజంలో హాని చేసే శత్రువులై ఉన్నారు. ఈ శత్రువుల నుండి మమ్మును తప్పిస్తే నీవే సర్వశక్తిగల లోకైక రక్షకుడవు అని వారు తెలుసుకుంటారు. నమ్మకపోయిన సంగతి మాత్రం తెలిసి కొందురు. ఓ ప్రభువా, యూదులు నీ మహిమ తెలుసుకుంటే నిన్ను సిలువ వేసి చంపించకుందురా? మా శత్రువులు నీ మహిమ తెలుసుకుంటే మా మీదకి రారు గనుక వారికి చెప్పుట మా వంతు. 200 ఏండ్లలో చెప్పడము అయిపోయింది. ఇప్పుడు నీ వంతు గనుక నీవే చెప్పుము. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. మహిమ, ఘనత, కీర్తి మీకే చెల్లునుగాక. ఆమెన్. హల్లెలూయా.